పూర్తిగా నేల కొరిగింది. మరి దీనికి ప్రమాదం గల కారణం తెలియాల్సి ఉంది. కానీ చూడండి, ఆ ఫ్లైట్ దృశ్యాలను చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి, రోమాలు నిక్కపొడుస్తున్నాయి, భయాన్ని పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ గమనిస్తూ ఉండండి. ఆ విజువల్స్ లో ఫ్లైట్ అలా ఆ ఇంటిపైకి చెట్టుపైకి తొచ్చుకు వచ్చింది. ఎస్, అక్కడ ఫ్లైట్ చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్ దృశ్యాలని. వెరీ ఫస్ట్ నా టీవీ మీరు చూస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే, కొన్ని క్షణాల్లోనే అలా కుప్ప కూలిపోయింది, అలా నేల కొరిగింది, చెట్టును ఢీ కొట్టింది, ఒక నివాసంలోకి చొచ్చుకు వెళ్ళింది. 242 మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయానికి గురవుతోంది. సో ప్రస్తుతానికి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి వెరీ ఫస్ట్ నా టీవీ మీద విజువల్స్ చూడండి. ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండ్ అవుతోంది. ఫ్లైట్ ఒక్కసారిగా ఆ నివాసం పైకి, ఆ చెట్టు పైకి చేరుకుంటుంది. ఎస్, అక్కడ కుప్పకూలిపోయింది. ఎస్, మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు, దట్టమైన మంటలు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అటువంటి ఈ ఫ్లైట్ కాస్త మెగాని ప్రాంతం దగ్గరికి వచ్చినా కానీ నివాసాల మధ్యలో కుప్పకూలిపోయింది. ఆ లైవ్ దృశ్యాలని ఎక్స్క్లూజివ్లీ మీరు ఫస్ట్ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. సో ఆ ఫ్లైట్ ఒక్కసారిగా చూడండి చాలా దగ్గరగా వచ్చింది. అసలు దీని స్టార్టింగ్ నుంచి ఏదైనా బహుశా ట్రబుల్ ఉంటుంది. ఆ ట్రబుల్ని, ఆ టెక్నికల్ సమస్యని గుర్తించలేకపోయి ఉంటారు. లేదంటే కొన్ని క్షణాల్లోనే నివాస ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగిందనంటే ఎంత ఎంత దారుణం అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి ఈ దృశ్యాలు మీరు ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఫ్లైట్ కుప్ప కూలిపోయిన ఘటనకు సంబంధించి కొంతమంది కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవి. సో అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. ఆ ఫైర్ ఇంజన్లో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. నివాసాల మధ్యటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే ఉంటుంటారు. సో ప్రస్తుతానికైతే వారు కొన్ని పదుల సంఖ్యలో 100కు పైగా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దాదాపుగా 200 ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ నీ మాట చెప్పడానికి కొంత బాధపడుతున్నాను. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఒక ప్రమాదాల్లో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన ఉంది. రెండు ప్లేన్స్ మధ్య ఆ కొలిజన్ జరగడం కారణంగా ఒక ప్రమాదం జరిగి సుమారుగా 350 మంది ప్రయాణికులు మరణించారు. కానీ ఇప్పుడు ఈ ఘటనలో ఎంతమంది ఎలా ఉంటారు అని తలుచుకుంటేనే కొంత బాధాకరంగా కూడా ఉంది. సో సుమారుగా కొన్ని వందల సంఖ్యలోనే 100, 200. ఎందుకంటే ఈ ప్రమాదం చూడండి, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫ్లైట్ మొత్తం కూడా ముక్కలైపోయింది. ఏ మాత్రం కూడా ఆ ఫ్లైట్ అన్నట్టుగా మనం గమనించడం, అంతటి ముక్కలు అయిపోయింది, తునాతునకలు అయిపోయింది ఫ్లైట్ మొత్తం కూడా. ఆ దృశ్యాలు చూస్తుంటేనే మా ప్రయాణికుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కొంత బాధాకరంగా, ఆందోళనకరంగా కూడా ఉంది. సుమారుగా 242 మంది ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. సో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. అయితే దానికి మించినటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రమాదంగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన జరిగితే ఇది దాని తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదంగా కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ నివాస ప్రాంతాల్లో మొత్తం కూడా దట్టమైన మంటలు వ్యాపించడంతో దాన్ని ఆర్పేని ప్రయత్నం చేస్తున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. స్పాట్కి రెస్క్యూ టీం చేరుకుని వారందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రితో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారంతో దానికి అఫీషియల్గా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. సో ప్రస్తుతానికైతే విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రజెంట్ అక్కడ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. చూడండి అక్కడ ఏ రకంగా జరిగిందో చూడండి. ఒక్కసారి ఆ లైవ్ లో రికార్డ్ అయినటువంటి ఆ ఆడియో కూడా విందాం. ఎందుకంటే దట్టమైన పొగలతో కమ్ముతున్నటువంటి ఆ విజువల్స్ ని చూస్తేనే భయానకంగా ఉంది. ఒకసారి ఆడియోతో పాటుగా ఆ విజువల్స్ ని చూద్దాం. पूरे गए होंगे कोई पूरे गए होंगे कोई మధ్యాహ్నం 1:15 సమయంలో ప్రమాదం చోటు చేసుకుని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ కి స్టార్ట్ అయినటువంటి ఆ విమానం కాస్త మేఘాని ప్రాంతానికి వచ్చి ఒక్కసారిగా తన హైట్ ని తగ్గిస్తూ వచ్చింది. ల్యాండ్ అవుతున్నట్టుగా వచ్చి కనిపించింది. ఆ తర్వాత వెంటనే ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది. అయితే అక్కడ టెక్నికల్ సమస్య ముందుగానే ఉంటుంటుంది. అది సమీపంగానే కుప్పకూలింది. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అది గుర్తించడంలో ఎయిర్పోర్ట్ అధికారులు విఫలమైనట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే 242 మంది ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. లండన్ వైపుగా ప్రయాణం కొనసాగించాల్సినటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అతిపెద్ద రెండవ ప్రమాదంగా ఇది నమోదయ్యే అవకాశం ఉంది. సో గతంలో 1996లో అటు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, అదే తర్వాత కజకిస్తాన్ ఎయిర్లైన్స్ మధ్య కొలిషన్ జరిగి సుమారుగా 349 మంది ఈ ప్రమాదంలో మరణిస్తే ఆ తర్వాత
రైట్, ప్రజెంట్ అయితే ఈ ప్రమాదం రెండో ప్రమాదంగా నమోదే అవకాశం అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారంతో నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. అటు చాలా మంది సామాన్యులు కూడా నివాస ప్రాంతాలు జరిగిన ఘటనకు సంబంధించి సామాన్యులు కూడా ఉంటారనేది మరొక అనుమానంగా కూడా ఉన్న నేపథ్యంలో అసలు కాస్త ఆసక్తి రేపుతోంది. సామాన్యులు కూడా ఉన్నారు. ఎస్, అక్కడ ఆ విజువల్స్ చూడండి. సో తునాతునకలైపోయింది. ఏ మాత్రం కూడా అది విమానం అన్నట్టుగా మనం గుర్తించలేం. ఎస్, అసలు ఇలా జరిగింది. ఈ విమాన ప్రమాదం గల కారణం ఏంటి? మరిన్ని అప్డేట్స్ సచిన్ ఇస్తారు. సచిన్, ఓవర్ టు యు. రైట్ మనోజ్, మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చాలా ప్రశాంతంగా వాతావరణం ఉందనుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా యావత్ ప్రపంచం మరి ముఖ్యంగా భారతవని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం బోయింగ్ విమానం ఇటు లండన్ కి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తారు. ఆ విజువల్స్ చూసి అర్థమవుతుంది. మరి ముఖ్యంగా మరికొద్ది సేపట్లో మీరు చూసే విజువల్స్ గాల్లో ఉండి అదుగు పూర్తిగా ఈ కాస్త మేము మీకు బ్లాక్ అండ్ వైట్ లో చూపించే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. మీరు చూడొచ్చు ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఇదిగో మీరు చూస్తే కనుక ఇలా ఈ సందర్భంలో అదుగు ఆల్రెడీ మంటలు చెలరేగాయి. మీరు చూడొచ్చు, ఆల్రెడీ మంటలు చెలరేగిన పరిస్థితి అయితే మాత్రం మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఇక్కడ భూమిని ఢీకొట్టిందో, అక్కడ చెట్లను ఢీకొట్టిందో పూర్తిగా ఒక్కసారిగా పేలిపోయింది. ఇదిగో మీరు చూడొచ్చు. అప్పటికే ఇక్కడ మీరు చూస్తే కనుక అప్పటికే మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంటలు పూర్తి స్థాయిలో దానికి అంటుకున్నాయి అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఒక విమానానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కింద భాగాన దానికి ఫ్యూలింగ్ ఉంటుంది. సో ఒక ప్రమాదం జరిగితే, ఒక ప్రమాదం కనుక నిప్పు రాజుకుంటే ఆ నిప్పు రాజుకున్న దానికి ఈ ఫ్యూయల్ కి సంబంధించి ఒక్కసారిగా అది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. అలా కిందకు వస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన ఘటనగా మరి ముఖ్యంగా ప్లేన్ క్రాష్ గా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ప్రస్తుతం దేశంలోనే సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా A171 ఇది లండన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇక్కడ విజువల్ చూస్తేనే, ఈ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. మరి ముఖ్యంగా చెట్టుని ఎప్పుడైతే ఢీకొట్టిందో వెంటనే మీరు చూడొచ్చు, ఒక నల్లటి దట్టమైన పొగ ఢీకొట్టిన వెంటనే కూడా అక్కడ ఈ క్రమంలో ఢీకొట్టిన వెంటనే కూడా పేలిపోయినట్టు శబ్దం వినిపించింది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా అది పేలిన సందర్భం, ఒక పేలు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటనకు సంబంధించి ఫ్లైట్ రాడార్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్లేబ్యాక్ డేటా షో చేస్తుంది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆఖరిలో 625 అడుగులు 625 ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 625 ఫీట్ 625 అడుగుల ఆ ప్రాంతంలో మాత్రమే కనిపించింది అనేది ఫ్లైట్ రాడార్ డేటా చెబుతోందట. దాంతోపాటు ఇంకేమంటోంది, ఆ డబ్ల్యూస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రమాద స్థాయిని అవి తెలియజేస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు, అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లు చేరుకుని అక్కడ వాళ్ళని వెంటనే సహాయక చర్యలు పాలు పంచుకుంటున్నాయి. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకుని అక్కడ వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒకవేళ ఎవరైనా కనుక ఉండుంటే, ఆ ప్రమాద ఘటనలో కనుక ఎవరికైనా గాయాలు అయ్యి ఉంటే వాళ్ళని వెంటనే మీరు చూడొచ్చు. ఆ ప్రమాద ఘటనలో ఎవరైనా బ్రతికి ఉండే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఎవరైనా బ్రతికుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ప్రమాదం తర్వాత బతికి బట్ట కట్టే అవకాశాలు చాలా తక్కువనే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటంటే ప్రమాద తీవ్రత బట్టి. బట్ కనీసం ఆ ప్రమాదంలో బతికి బట్ట కట్టాలి, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని చెప్పి యావత్ భారతావని ఈరోజు కోరుకుంటోంది. వాళ్ళు బతికి బయటకు వస్తే కనుక ఆ కుటుంబాలకి నిజంగా ఒక ఆనంద క్షణమే. బట్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ఆ ప్రమాద తీవ్రత బట్టి. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రతలో 200కు పైగా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతారు. మనోజ్, అప్డేట్ మీ దగ్గర ఉన్నట్టుంది. రైట్, ప్రెసెంట్ దాంట్లో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు ఉన్నారు. మెగాని ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి, మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున విమానం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. చూడండి, అక్కడ లైవ్ దృశ్యాలు మీకు చూపిస్తున్నారు. వెరీ ఫస్ట్ RTV మీరు లైవ్ దృశ్యాలు గమనిస్తుంటే అర్థం చేసుకోండి. సో అక్కడ ఒక్కసారిగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి విమానం
అలా వెళ్తూ చాలా తక్కువ హైట్లోనే ప్రయాణించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనావాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇంకా మరణాల సంఖ్య పెరగొచ్చు అంటున్నారు. ఒక బిల్డింగ్ లోకి లోపలికి చొచ్చుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో చెట్టును ఢీకొని ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ ఘటన పైన అప్డేట్స్ అందాల్సి ఉన్నైతే ఈ ఘటన పైన అటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించారు. We are on the highest alert. I am personally monitoring the situation and have directed all aviations and emergency responses agencies to take swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support are being rushed to site. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు ఈ మాట. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి నేను తెలుసుకుంటున్నాను, ఈ విషయం పైన ఆరా తీస్తున్నాను. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రిలీఫ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మై థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ దోస్ ఆన్ బోర్డ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇది బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ 625 ఫీట్ దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్కి సుమారుగా 174 KTS. అంటే ఇక్కడ మనం ఏ రకంగా స్టార్ట్ అయింది, ఏ రకంగా కుప్ప కూలిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. 1:15 సమయంలో జరిగింది. అయితే విజువల్స్ షో డెబ్రిస్ ఆన్ ఫైర్. సో అక్కడ మొత్తం కూడా ఆ డెబ్రిస్ ఏదైతే కుప్ప కూలిపోయేటువంటి ఆ విమానానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయో మొత్తం కూడా మంటల్లో బూడిదైపోయినట్టు తెలుస్తోంది. సో ఫ్లైట్ AI-171 operating Ahmedabad to London Gatwick was involved in an accident today అని చెప్పి ఎయిర్ ఇండియా కూడా ఒక ట్వీట్ చేసింది. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడి హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు. పోలీస్ కమిషనర్తో మాట్లాడుతున్నారు. సమస్యని ఆరా తీస్తున్నారు ఆయన. సో ప్రెజెంట్ ఏ ప్లేన్ క్రాష్ ఇన్ ద మేఘానీ నగర్ ఏరియా నియర్ ద ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్ వాట్ టైప్ ఆఫ్ ప్లేన్ ఇట్ వాజ్ అని చెప్పి మొదట అక్కడ కమిషనర్ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఇది ఫ్లైట్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 డ్రీమ్ లైనర్గా తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ లైవ్ దృశ్యాలు చూస్తుంటే ఎంతటి ప్రమాదానికి గురైందో అర్థమవుతోంది. 1996 తర్వాత సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ కొలిజన్ తర్వాత ఇది అతిపెద్ద ప్రమాదంగా రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు సుమారుగా 349 మెంబర్స్ 349 మంది మరణించారు. ఇప్పుడు కూడా సుమారుగా ఆ ఫ్లైట్లో 10 మంది క్రూ మెంబర్స్, 2 పైలట్స్, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు కూడా ఉన్నారు. కాబట్టి వీరందరి పరిస్థితి తలుచుకుంటేనే కాస్త ఆందోళన కలిగిస్తోంది. వీరంతా కూడా ఉన్నారు అనేటువంటి మాట కాస్త సన్నగిల్లుతోంది. సో ప్రజెంట్ విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. హుటాహుట్న అందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ దగ్గరలోని సమీపంగా ఉన్నటువంటి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. సో అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై స్పందించారు. సో చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తోంది ఘటన, చాలా తీవ్రంగా బాధ కలిగిస్తోంది. సో ఈ ఘటన పైన చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. టాటా గ్రూప్ కు ట్వీట్ చేసింది. విత్ ప్రొఫౌండ్ sorrow I confirm that Air India flight 171 operating Ahmedabad London to was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with those families అని చెప్పి టాటా గ్రూప్ కూడా ఈ ట్వీట్ చేసింది. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ చర్యలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున డెబ్రిస్ మొత్తం కూడా మంటల్లో చిక్కున్నాయి. సో ప్రెజెంట్ అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుంది, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, సో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఇంకా మరణాల సంఖ్యకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారా? రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మనవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్కరుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. యావత్ దేశం కూడా షాక్ గురైంది. మరి ముఖ్యంగా బోయింగ్ కి సంబంధించి వరుస ఘటనలు ఆందోళనకరంగా మారాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా 2018 నుంచి 2019 ఈ సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు బోయింగ్ కి సంబంధించి ఒక్కొక్క ప్రమాదం కూడా అందరినీ కూడా వణికించేస్తుంది, షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లైన్ ఎయిర్ విమానం అక్టోబర్ 2018లో జరిగింది. ఇండోనేషియా లైన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కూలి అప్పుడు 189 మంది మరణించిన ఘటన. దీనికి సంబంధించి చర్చ జరిగిన పరిస్థితి అప్పట్లో 2018లోకి తీవ్రమైన చర్చకే దారితీస్తుంది. ఎందుకు బోయింగ్ ప్రమాదానికి గురైంది? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్న ఈ పరిణామంలో దాదాపు విమానాలందరికీ బోయింగ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం బోయింగ్ అనేది చాలా కీలకంగా మారుతోంది. దీంతో పాటు రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన టికెట్స్ కి సంబంధించి సో ప్రెసెంట్ గుజరాత్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్ అక్కడ కనిపిస్తుంది. చూడండి, రూపానీ విజయ్
అని చెప్పి కనిపిస్తోంది. ఆయన కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ఫ్లైట్ ప్రమాదంలో ఆయన కూడా గాయాల పాలయ్యే ఉంటాయి, లేకపోతే ఆయన కూడా ఇబ్బంది పడే ఉంటాడు. సో విజయ్ రూపాని ఉన్నట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి బోర్డింగ్ పాస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో అక్కడ విజయ్ రూపాని ఉన్నారు అనేటువంటి వార్త ఒక్కసారిగా తన పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది, భయభ్రాంతం గురి చేస్తోంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం అటు 1996 ప్రమాద తీవ్రత తర్వాత అతిపెద్ద ప్రమాదంగా నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో తక్కువ హైట్తో టేక్ ఆఫ్ అయింది, ఆ తర్వాత అలాగే కొనసాగింది. వెంటనే మెగానీ నగర్ విలేజ్ దగ్గర ఒక్కసారిగా ఈ ప్రమాదానికి ఫ్లైట్ గురైంది. సో చెట్టును ఢీకొట్టి ఈ ఫ్లైట్లో పెద్ద ఎత్తున దట్టమైన మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో జనావాసాల మధ్యలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరిగొచ్చినటువంటి ఒక బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సచిన్, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి ఒకసారి సచిన్ దగ్గర బోర్డింగ్ పాస్ క్లియర్గా ఉంది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సచిన్, ఓవర్ టు యు. రైట్ మనోజ్, మీరు చూడొచ్చు రూపాని విజయ్ రూపానికి సంబంధించి మీరు చూడొచ్చు బిజినెస్ క్లాస్ కి సంబంధించి ఫ్లైట్ A0171 డిపార్చర్. ఇదిగోండి డిపార్చర్ గా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ నెంబర్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇదిగో డిపార్చర్ కి సంబంధించి డిపార్చర్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిగో డిపార్చర్ 1:10 నిమిషాలకి డిపార్చర్. ఎక్కడ అహ్మదాబాద్ నుంచి ఫ్రమ్ అహ్మదాబాద్ టు సమ్ LGW అని కనిపిస్తోంది. సో లండన్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్ళాలి. ఎన్ని గంటలకి? 1:10 ఈ రోజు అహ్మదాబాద్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దాంతోపాటు బోర్డింగ్ 12:10 జోన్ వెల్లో సీట్ 2D. ఇదిగోండి 2D సీట్లో ఉన్నారు. బుకింగ్ రిఫరెన్స్ కి సంబంధించి ఉంది. అట్ ద సేమ్ టైం ఆ క్లాస్ కి సంబంధించి సి క్లాస్ బిజినెస్ క్లాస్ లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. విజయ్ రూపాని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ప్రస్తుతం ఈ ఫ్లైట్ లో ఉన్నారు అనే అంశానికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం ఈయన కూడా ఈ ఫ్లైట్ లో ఉండడం, దాంతోపాటు ఇంతవరకు ఆయన పరిస్థితి ఏంటేందుకు కూడా పూర్తిసారి మనకి తెలియదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే ఆయనకి గాయాలయ్యాయా, లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఉందా, ఇదేది కూడా ఇంకా మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మీరు చూస్తే ఆయన బ్యాగేజ్ కి సంబంధించి కూడా ఇక్కడ ఉంది, కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కి సంబంధించి దిస్ ఇస్ నాట్ ఎ బోర్డింగ్ పాస్ అంటూ కూడా చెప్తున్నప్పటికీ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మరిన్ని విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీరు చూడొచ్చు ఆ కంప్లీట్ ఓకే లిస్ట్ విజయ్ రూపానికి సంబంధించి. ఇదిగోండి 12 రూపాని విజయ్ రామ్ నిఖిల్ అంటూ కూడా ఇదిగోండి ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ కూడా. ఇక్కడ ఎవరెవరు ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్యాసింజర్స్ డీటెయిల్స్ అనేవి కూడా దాదాపుగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. రూపాని విజయ్ అఫ్ కోర్స్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా. కాస్త జూమ్ కి సంబంధించి ఇంకో కెమెరా జూమ్ లో